శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమ. శంకరుల వారు కాశీలో ఉంటూ గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం, బిందుమాధవుని దర్శనం చేసుకుంటూ ప్రజలకు అద్వైతం అంటే ఏమిటో, సనాతన ధర్మం అంటే ఏమిటో బోధిస్తూ ఉన్నారు. సనందుడు మొదటి శిష్యుడు, గిరి అనేవాడు రెండవ శిష్యుడు, హస్తామలకుడు మూడవ శిష్యుడు, నాలుగవ శిష్యుడిగా మండన మిశ్రులు వారి వద్ద శిష్యర్కం చేసుకుని ఉన్నారు. వారందరినీ తీసుకుని కాశీ నుంచి శంకరుల వారు బయలుదేరి ఆ సీతాచలం వరకు ముమ్మారు కాలినడకన తిరిగి అద్వైత ప్రచారం చేస్తూ ఎందరో పండితులను, పాషండులను ఓడించి బ్రహ్మసత్యం, జగన్మిథ్య అని నిరూపించుకుంటూ వ్యాసుల వారి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. 4 దిక్కులు, 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించి అద్వైత సామ్రాజ్యాన్ని స్థాపించారు. దక్షిణమున శృంగేరిలో శారదాపీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికిలో జ్యోతిపీఠము, తూర్పున పూరిలో గోవర్ధన పీఠము. ఆనాడు శంకరుల వారు స్థాపించిన పీఠములు ఈనాటికి ధర్మమును బోధిస్తూ గురు పరంపరను సాగిస్తూ ఉన్నవి. శంకరుల వారు స్థాపించినటువంటి 4 పీఠాలకు 4 శిష్యులను మొదటి గురువులుగా నియమించారు. శంకరుల వారు ముమ్మారు ఆ సీతాచలం వరకు పర్యటిస్తున్న సమయంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి అనేక స్తోత్రాలు రచించారు. ఎన్నో గ్రంథాలు రచించారు. వారు రచించిన అన్ని గ్రంథాలు 16 సంవత్సరములలోపే వారు రచించారు. శ్రీలంకలో శాంకరీదేవిని కూడా చూపించారు. ఎన్నో దేవాలయాలలో శ్రీచక్ర యంత్రములను ప్రతిష్ఠించారు. మొదటి శిష్యుడుకు పద్మపాదాచార్యులుగా సన్యాసనామము, గిరి అను శిష్యుడుకు తోటకాచార్యునిగా తత్వాన్ని అరచేతిలో ఉసిరికాయ అమరినట్లు చెప్పినటువంటి శిష్యునికి హస్తామలకునిగా, మండన మిశ్రునికి సురేశ్వరాచార్యులుగా సన్యాస యోగ నామములు పెట్టి ఆశీర్వదించారు. మహాప్రజ్ఞావంతులు, అద్వైత శిరోమణి అనే అందరి మన్ననలు పొంది వారే సర్వజ్ఞ పీఠానికి అర్హులు అనిపించుకున్నారు. శ్రీ శంకరుల వారు కైలాసము పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి 5 శివలింగములు, రత్నగర్భ గణపతిని, ఒక స్తోత్రము తెచ్చారు. శృంగేరిలో శివలింగం రత్నగర్భ గణపతిని అక్కడ ఉంచారు. శృంగేరిలో ఉంచిన శివలింగం భోగలింగముగా, చిదంబరములో మోక్షలింగంగా, కాంచీపీఠంలో యోగలింగంగా, నేపాల్ పశుపతినాథ్ ఆలయంలో వరలింగంగా, కేదార్నాథ్ ఆలయంలో ముక్తిలింగముగా ఉంచారు శంకరాచార్యుల వారు.